ఇప్పుడు గల్లీ లీడర్కి సర్పంచ్ కావాలి అని కోరుకుంటుంది. సర్పంచ్కి నేను ఎంపీపీని అయితే మంచిగుండు అని అనుకుంటాడు. ఎంపీపీ నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయితే ఇంకా ముద్దుగుండు అని అనుకుంటాడు. ఇక ఎమ్మెల్యేకు మంత్రి కావాలని, మంత్రికి ముఖ్యమంత్రి కావాలని కోరికలు ఉంటాయి. కానీ ఇట్లా అనుకున్నంత మాత్రాన కాలేరు. ఊర్లో వార్డు మెంబర్ అవుడే చాలా కష్టం. ఇయ్యాల రేపు ఎన్ని రాజకీయాలు ఉంటాయి. అసోంటిది ఎలక్షన్ లాంటిది ఏంటిదో తెలియకుండా డైరెక్ట్గా సీఎం అయితే ఎట్లుంటుంది? గా నసీబు గీ మేడానికే ఉంది. చిన్నమ్మ అంటే చిన్నమ్మనే పో, ఇంత జల్దిన సీఎం అవుతుందని అనుకోలే. రేపో మాపో మంచి ముహూర్తం చూసుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటుందట శశికళమ్మ. పార్ట్ టైం సీఎం పన్నీర్ సెల్వం సారు ముచ్చటగా 3వ సారి కుర్చీ దిగుతుండు. ఐతారం పెట్టిన మీటింగ్లా చిన్నమ్మనే సీఎంగా ఉండాలి, నేనుండను, అప్పుడు అమ్మ ఇప్పుడు చిన్నమ్మ, నడిమిట్ల నేనేంది అని పక్కకు జరిగిండు. జయమ్మ కాలం చేసిన 2 నెలలకే పార్టీకి పెద్ద దిక్కై ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్న శశికళమ్మ నియంగానే గిరేటు. ఈమె కూడా అనుకోకుండొచ్చు కాలం ఇంత మంచి కలిసొస్తుందని. కానీ అనుకున్నంత వీజీనైతే కాదు, ముంగటున్నదంతా మున్లబాటనే. ఎందుకంటే జయమ్మ అంటే లీడర్లకు భయం, పబ్లిక్కి పాయిరం. చిన్నమ్మ చేతిలో లీడర్లు ఉండొచ్చు, కానీ పబ్లిక్ ఉంటారా అనేదే డౌటు. ఈమె సీఎం అవుడు ఇష్టం లేక గోడ మీద కాగితం చింపేసిన జయమ్మ అభిమానిని చితగొట్టిండు కుద్దు మంత్రే. బయటికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మరి. శశికళమ్మ ఎన్కుంటి చక్రం తిప్పింది కానీ మంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కూడా కాలే ఎన్నడు. ఏం అనుభవం లేకుండానే ఏకదమ్నే సీఎం అవుతుంది. మరి 60 ఏండ్ల రాజకీయ అనుభవం ఉండి జయమ్మతోని తగ్గబర్ ఫైటింగ్ చేసిన కర్ణాని తాత ఒట్టిగుంటాడా? ఇంకో పారి సీఎం అయితే జన్మధన్యమవుతుందని ఎదురు చూస్తుండు. సైలెంట్గా స్టాలిన్ అన్న పిలాన్ లేస్తుండట. అదేందో కానీ ఎన్కట్ సంది తమిళనాడు పబ్లిక్కి లీడర్ల కంటే సినిమా యాక్టర్లు అంటేనే ఎక్కువ పాయిరం. కానీ శశికళమ్మ టీవీలో కూడా ఎన్నడూ చక్కగా కనవల్లే. చూడాల మరి అమ్మలేని లోటును ఎంతవరకు తీరుస్తుందో.